ఫ్రెండ్స్, మీరు కనుక పవర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే మరిన్ని పవర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల గురించి మీ ముందు తీసుకురావాలంటే ఎంతమంది ఆసక్తిగా ఉన్నారో నాకు తెలియాలి. కాబట్టి కంపల్సరిగా పవర్ డిపార్ట్మెంట్లో మీరు ఉద్యోగాల కోసం కనుక ఎదురు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేయండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి బీటెక్, డిప్లొమానా, అయితే ఐటీఐ ఏ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అవి కూడా కంపల్సరిగా నాకు తెలియచేయండి. అయితే మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లేదా పవర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం చాలా మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. సో అందులో ఏఈ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంది అభ్యర్థులు ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు. చివరిసారిగా ఈ యొక్క పవర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ లేదా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు రిలీజ్ అయ్యి మనకి ఎన్ని సంవత్సరాలు అవుతుందో చాలా మంది అభ్యర్థులు కూడా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి తెలిసే ఉంటుంది. సో చివరిసారిగా మనం చూసినట్లయితే 2019లో ఏఈ ఉద్యోగాలు రిలీజ్ చేశారనమాట. ఆ 2019 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. సో దీని ద్వారా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చాలా వరకు ఏఈ ఉద్యోగాల కొరత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు మనకు అఫీషియల్గా జీవో రిలీజ్ చేశారు. ఈ యొక్క జీవో ద్వారా త్వరలో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, జెన్కో కావచ్చు, డిస్కమ్ కంపెనీస్ ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ కావచ్చు, వీటన్నిటిలో ఖాళీగా ఉన్నటువంటి 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా జీవో రిలీజ్ చేశారనమాట. అయితే ఈ జీవో ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్న మాత్రమే మనకు తెలియజేశారు. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్న మ్యాటరే మెన్షన్ చేశారు. అయితే అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ గురించి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. అయితే నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ కూడా అన్ని నేను క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను చేసినటువంటి నిన్న ప్రీవియస్ వీడియోలో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియో కింద కామెంట్ చేసి అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో నా మీద ఉన్నటువంటి అభిమానంతో లేదా నేను చెప్పినటువంటి మాటకి గౌరవిస్తూ చాలా మంది అభ్యర్థులు కూడా ఇక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా వారికి కావాల్సినటువంటి జాబ్స్ గురించి కూడా అడగడం అయితే జరిగింది. కామెంట్ చేసినటువంటి మ్యాక్సిమం అభ్యర్థులు వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కామెంట్ చేశారు. సో మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ అలాగే మీరు అడిగినటువంటి ఏ అప్డేట్కి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ కంపల్సరీగా నేనైతే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో వీడియోస్ చేసి మీ ముందు తీసుకొస్తాను. అదేవిధంగా ఒక్క జాబ్ రిలీజ్ అయినా కానీ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కంపల్సరీగా వీడియో చేసి మన ఛానల్ తీసుకొస్తారనమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉన్నట్టు మాత్రమే మీరు చేయాల్సిన పని. సో అదేవిధంగా ప్రతి వీడియో కింద కూడా ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎలా ఉంది, వీడియో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిందా లేదా, అలాగే మీరు ఏ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు కంపల్సరీగా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ 2K వ్యూస్ అయితే వచ్చి 2000 మందికి పైగా చూశారు. కనీసం ఒక 100 లైక్స్ కూడా రాలేదు ఫ్రెండ్స్. 100 లైక్స్ కూడా రాకపోతే వీడియో బూస్ట్ అవ్వదు ఫ్రెండ్స్. దయచేసి కొంచెం అర్థం చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసినట్లయితే వీడియో చాలా మంది అభ్యర్థులకు కూడా బూస్ట్ అవుతుంది. అదేవిధంగా దీని తర్వాత మరొక వీడియో చేశాను కస్తూర్బా ఉద్యోగాలకు సంబంధించి 299 పోస్టులకు సంబంధించి చూశాను. సో ఫ్రెండ్స్, మన కంటెంట్లో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే కంపల్సరీగా నాకు తెలియచేయండి. సో ఈ కంటెంట్ అంతా బాగున్నప్పుడు వ్యూస్ ఎందుకు రావట్లేదు, లైక్స్ ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. సో లైక్స్ వచ్చేసి 5 వచ్చాయి, వ్యూస్ వచ్చేసి 115 మాత్రమే వచ్చాయి. ఎంతో కష్టపడి కొన్ని నిమిషాల పాటు, కొన్ని గంటల పాటు ఒక వీడియో చేస్తాము, దానికి కనీసం ఒక లైక్, ఒక కామెంట్, కనీసం వ్యూస్ కూడా రాకపోతే వీడియో చేయడం ఎందుకో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీకు తెలియదు, నిజం చెప్తున్నా, ఎడ్యుకేషన్ ఛానల్స్ను ఆదరించడం చాలా తక్కువ, కరువు అయిపోయింది అనమాట. ఎడ్యుకేషనల్ వీడియో చేయాలంటే చాలా ప్రాబ్లం అయితే ఏర్పడుతుంది. ఒక వీడియో 1K వ్యూస్ రావడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఎంటర్టైన్ ఛానల్స్, వ్లాగ్స్ వీడియోస్కి అయితే ఫుల్గా వీడియోస్ అయితే చూస్తారు, మంచి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. కానీ ఎడ్యుకేషన్ ఛానల్స్ ఎవరు చూడట్లేదు. ఎవరు చూసే కొద్దిమంది కూడా కంప్లీట్ వీడియో చూడరు. కనీసం 8 నిమిషాలు వీడియో చేస్తే 1 నిమిషం కూడా కంప్లీట్గా చూడట్లేదు. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు ఏదో ఒక లైక్ చేయడం వల్ల, ఒక కామెంట్ చేయడం వల్ల నాకేదో లక్షలు వచ్చేస్తుంది ఫీల్ అవ్వద్దు. $1 జనరేట్ అవ్వడం కూడా కష్టమైపోతుంది. ఒక రోజుకి వచ్చేసి ఒక వీడియోకి లేదా ఒక పేమెంట్ నేను తీసుకోవాలంటే $100 అవ్వాలి. రోజుకి $1 కూడా జనరేట్ అవ్వడం కష్టమవుతుంది. అంటే నాకు $100 అవ్వాలంటే ఎన్ని నెలలు పడుతుందో మీరే అర్థం చేసుకోండి. $100 అయితే నాకేమో లక్షలు వచ్చేవి, కనీసం ఒక $8,000 వస్తాయి. 3 నెలలు లేదా 4 నెలలు పడుతుంది $100 అవ్వడానికి. 3 నెలలు 4 నెలలు కలిపి $8,000 తీసుకున్నట్లయితే నెలకు వచ్చేసి $2,000 చొప్పున ఏం వీడియోలు చేయాలి, మీకోసం ఎంత టైం వెచ్చించాలి ఒకసారి మీరు క్లియర్గా అర్థం చేసుకొని, సో కొంచెం మా ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకుని ఎడ్యుకేషన్ ఛానల్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వ్లాగ్స్ చేస్తూ ఉంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇంకెవరు కూడా ముందుకు రారు. సో మీరు
మీరు కంపల్సరీగా సపోర్ట్ చేస్తేనే ఇటువంటి ఛానల్స్ నిలబడతాయి. మీరు సపోర్ట్ చేయకపోతే ఇటువంటి ఛానల్స్ ఏమి నిలబడవు, మనకి ఇన్ఫర్మేషన్ కూడా చేరువవుదు. కాబట్టి సో ఉన్నటువంటి కొద్ది ఛానల్స్ అయినా మనం సపోర్ట్ చేసి కాపాడుకుందామని ఆశిస్తున్నాను. సో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వీడియో కింద ఒక కామెంట్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేసినట్లయితే వీడియో చాలా మంది అభ్యర్థులకు కూడా చేరువవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ శాఖలో 629 ఏఈ పోస్టుల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అఫీషియల్గా జీవో రిలీజ్ చేశారు. చాలా మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఆ జీవో సంబంధించి ఆ వీడియోస్ అయితే చేశారనమాట. అయితే ఆ జీవో సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి పేపర్ ప్రకటన ద్వారా కూడా రావడం అయితే చూస్తూ ఉన్నాం. సో అక్కడ జీవోలు ఏమైతే ఉందో అదే ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. సో ఒకసారి క్లియర్గా చూద్దాం. విద్యుత్ శాఖలో కొత్తగా ఏఈల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోని 629 పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలను ప్రకటించనుంది. సో విభాగాల వారీగా ట్రాన్స్కోలో 200 ఉద్యోగాలని, జెన్కోలో 100 ఉద్యోగాలని, ఎస్పీడీసీఎల్లో 134, సిపిడిసిఎల్లో 60 ఉద్యోగాలు, ఈపీడీసీఎల్లో 135 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అలాగనే ఈ పోస్టుల కోసం ఇప్పటికే వేలాది మంది నిరీక్షిస్తున్నారు. విద్యుత్ రంగంలో సాంకేతిక పనుల నిర్వహణ, సబ్స్టేషన్ల పర్యవేక్షణ, లైన్ నిర్వహణ, లోడ్ మేనేజ్మెంట్, అత్యవసర మరమ్మతులు, ప్రాజెక్టుల అమలు వంటి కీలక బాధ్యతలను ఏఈలు నెరవేరుస్తారు. ఏపీ ట్రాన్స్కోలో 500, రాష్ట్రంలోని అన్ని డిస్కంలో కలిపి 430కి పైగా ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకి పెరగడం, కొత్త సబ్స్టేషన్లు, ఫీడర్లు, స్మార్ట్ మీటర్లు, సోలార్ ప్రాజెక్టులు, ఛార్జింగ్ స్టేషన్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్న నేపథ్యంలో ఇంజనీర్లకు డిమాండ్ ఏర్పడింది. 7 ఏళ్లుగా పోస్టుల భర్తీ లేకపోవడంతో ఉన్నవారిపైనే పని భారం పడుతుంది. 2019లో నియామకాలు జరిగిన తర్వాత మళ్లీ ఉద్యోగాల నోటిఫికేషన్ వేయకపోవడం, ఏఈలు పదోన్నతులపై వెళ్ళిపోవడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పోస్టులపై భర్తీపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందని చెప్పి క్లియర్గా మనకి జీవోలో రిలీజ్ చేశారనమాట. సో జీవో ప్రకారం మనం చూసినట్లయితే 629 పోస్టుల భర్తీ కోసం త్వరలో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ యొక్క ఏఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో భర్తీ చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీస్ లేదా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లేదా సిలబస్ మరి ఏ విధంగా ఉంటుంది, అభ్యర్థులకు కావాల్సినటువంటి అన్ని అర్హతల గురించి క్లియర్గా చెప్తారు. వచ్చేసి 2019లో రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఎలిజిబిలిటీస్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years వరకు మెన్షన్ చేశారు. అది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట. అలాగే 5 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి, 10 years వచ్చేసి పిహెచ్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక అలాగే సో అభ్యర్థులకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే బీఈ లేదా బీటెక్ లేదా ఏఎంఐలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అదే విధంగా ఎవరైతే అభ్యర్థులు డిస్టెన్స్ మోడ్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారో వారు కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక అదే విధంగా మరి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే అభ్యర్థులకు వచ్చేటప్పుడు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. 100% రిటన్ ఎగ్జామినేషన్ మీద డిపెండ్ అయ్యి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేస్తారనమాట. రిటన్ ఎగ్జామినేషన్ చేసి మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు. 2 hours ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి శాలరీ చూసినట్లయితే ఇక్కడ 60,155 రూపాయల నుంచి 92,965 రూపాయల వరకు మెన్షన్ చేశారు. సో అలాగే 2 years వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత రెగ్యులర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ వచ్చేసి అప్పట్లో మనకి ఏపీ ఎస్పీడీసీఎల్ నుంచి రిలీజ్ చేశారనమాట. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ను కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న సార్ క్లియర్గా చూడండి. సో ఏదేమైనటికీ ఆంధ్రప్రదేశ్లో మనకి త్వరలో రాబోతున్నటువంటి ఏఈ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా మనకి త్వరలోని ఒక నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఏఈ ఉద్యోగాల భర్తీ కోసం. సో వచ్చిన వెంటనే నేను మరి ఒక వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను. అయితే ఆ వీడియో చేయాలా లేదనేది మాత్రం మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కంపల్సరీగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది కనుక మనకి రిప్లై ఇచ్చినట్లయితే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలియజేసినట్లయితే కంపల్సరీగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ డిజైన్ కానీ వెంటనే మీ ముందు తీసుకువస్తుంటాను. సో అదేవిధంగా ఇప్పటి నుంచి మీరు కనుక ఈ యొక్క సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మంచి ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ డిజైన్ కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.